హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివా కపుల్ వ్లాగ్స్. గైస్, ఈరోజు బయటకు వెళ్ళాలనిపించింది. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. మెయిన్ అసలు ఈ వింటర్ సీజన్లో బయటకు వెళ్ళాలంటే చలి వల్ల వెళ్ళబుద్ధి కాదు. ఈవినింగ్ అయితే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. అది మెయిన్. అసలు దానివల్లే సగం బయటకు వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ అనిపించదు. బట్ ఈరోజు అలా కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి బయటకు వెళ్ళాలనిపించింది. సో బయటకు వెళ్ళి పానీపూరి ఏమైనా తిందామని అనుకున్నాం. మేము అనుకున్నప్పుడే మాకు ఒక షాప్ కనిపించింది. ప్రీవియస్గా ఇంతకుముందు కూడా ఈ షాప్ ఇక్కడ నేను ఫుడ్ టేస్ట్ చేశాను, బాగుంది. సో అందుకని మళ్ళీ వచ్చానమాట. ఇక్కడ పానీపూరి, మంచూరియా, నూడిల్స్, పక్కనే బేకరీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి గైస్. మనం అక్కడ ఇక్కడ వెయిట్ చేయకుండా మనకు నచ్చింది ఏదన్నా టేస్ట్ చేయొచ్చు. సో పానీపూరితో స్టార్ట్ చేసాం. పానీపూరి అయితే టేస్ట్ చాలా బాగుంది గైస్ అసలు. నెక్స్ట్ వచ్చేసరికి నేనేమో మంచూరియా ఆర్డర్ చేసుకున్నాను. మా వారు నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నారనమాట. నాకు మంచూరియా అంటే మామూలుగా ఇష్టం, బట్ నేను అలాగని ప్రతిరోజు తిన్ను. ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేస్తాను. అట్లీస్ట్ మంత్కి 1 or 2 times నేను ట్రై చేస్తాను. సో మంచూరియా టేస్ట్ చేశాను, బట్ నాకు ప్రీవియస్ ఉన్న టేస్ట్ అంత టేస్ట్ అనిపించలేదు. కానీ బట్ ఓకే, టూ గుడ్ ఏం కాదు, గుడ్ అనమాట. సో మంచూరియా తిన్న తర్వాత ఏదైనా తినాలనిపించింది. సో పక్కనే బేకరీ ఉంది కాబట్టి బేకరీలోకి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకుని తిన్నాం. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది సరదాగా ఈ బిజీ లైఫ్స్లో మనం అలా ఉండిపోతున్నాం. బయటికి వెళ్ళి సరదాగా మాట్లాడుకొని చాలా మెమరీస్ని మనం క్రియేట్ చేసుకుంటే రేపు అనే రోజు మనకి ఇవన్నీ గుర్తు చేసుకుని హ్యాపీ ఫీల్ అవ్వడానికి చాలా బాగుంటాయి కదా. సో అలా మేము ఈరోజు స్పెండ్ చేసాం. సో ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ ట్రాఫిక్లో వెళ్తున్నాం. ఈ వ్లాగ్ ఇంతే గైస్. చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.